జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఇంట్లో ముంబై మోడల్ గణపతిలో కలర్ వేస్తుర్రు. కలరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేసిర్రు. ఇక్కడ కూడా మస్తు తెల్లగా కనబడుతుంది. మనం ప్రీవియస్ గా చెప్పినాం కదా కొన్ని మోడల్స్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే ఒక 2 మోడల్స్ వచ్చినాయి, అవి కూడా చూపిస్తా. పిఓపి కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ చూసిరు కదా, వారేవా ఏమన్నా స్మూతా. అర్రే అర్రే అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నది తెలుసా గణపతి. జై బోలో గణేష్ మహారాజ్కి. వారేవా వారేవా ఇక్కడ ఫేస్ కలనే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకు వినిష్ కలర్స్ లోని అతిపెద్ద గణపతిగా ఇక్కడ మొత్తం తెల్ల తెల్లగా కనబడుతుంది. ఫినిషింగ్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. శివలింగం ఇచ్చారు, శివలింగం పైన శేషనాగు. జై శివాజీ. జై శివాజీ కామెంట్ పెట్టుర్రి. అదే హాయ్ గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి వినిష్ కలర్స్ లో ఉన్నాము. ఆ వినిష్ కలర్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో తీసుకుంటే అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ వర్క్ సింగిల్ కోటింగ్ కలర్ అయిన ఉండే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క గణపతికి కలర్ వేయడం జరిగింది. ఆ ఏ మోడల్స్ కలర్ అయినాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. అట్లనే ఇంకొక 2 డిఫరెంట్ మోడల్స్ గణపతులు అయితే వచ్చినుండే. మనం ప్రీవియస్ చెప్పినాం కదా కొన్ని మోడల్స్ వస్తాయని చెప్పేసి. ఇప్పుడైతే ఒక 2 మోడల్స్ వచ్చినాయి, అవి కూడా చూపిస్తా. మనకి ఇందులో 8 ఫీట్ల నుంచి పడితే 15 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చి చూద్దాము కలరింగ్ ఎట్లున్నది, వర్క్ ఎటు దాకా వచ్చిందని చెప్పేసి మొత్తం కూడా చూసేద్దాము. ఇదే వినిష్ కలర్స్ యొక్క షెడ్. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చి చూద్దాము. అట్లనే షెడ్ వచ్చేసి మన రామదాస్ ఫస్ట్ షెడ్ ఆపోజిట్ ఉంటుంది. అది రామదాస్ కలర్స్ ఫస్ట్ షెడ్ ఆపోజిట్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఓకేనా. చలో ఇప్పుడైతే వెళ్దాం. అంజమాం వెళ్ళే ముందు ఇంట్లో ముంబై మోడల్ గణపతిలో కలర్ వేస్తుర్రు. గ్లాసీ కోటింగ్ కలర్ గచ్చిమంటుంది చూస్తే. అదే 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 బొజ్జ గణపతి, బొజ్జ గణపతి, లడ్డు గణపతి సిట్టింగ్ పొజిషన్ అయిపోయింది. అది టోటల్ కూడా A to Z మొత్తం కలరింగ్ అయిపోయింది. దాదాపు ఈ గణపతి వచ్చేసి 10 ఫీట్ల వరకు ఉంటుంది. కలరింగ్ చూడరి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వేసారు. మొత్తం ఇట్లా చమక్ చమక్ అని మెరుస్తుంది. మొత్తం A to Z 100% వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కలర్ మాత్రం ఇక్కడ ఫేస్ కట్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో. కలరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేసారు. కలర్ చూస్తే తీసుకోవాలనిపిస్తుంది. అది మీరు అచ్చడే ఆలస్యం అంతే. చలో నెక్స్ట్ ఇంకొక గణపతి ఉన్నది, ముంబై మోడల్ గణపతి. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ వేసిరా మీరు మాత్రం గజ్జమంటారు కలర్ వేస్తే. అది గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్ వరకు ఉంటది. మొత్తం టోటల్ కలరింగ్ తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అట్లనే మనకి ఇక్కడ జపమాల ఇచ్చారు. అట్లనే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. పిఓపి కాదు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ చూసిరు కదా. అట్లనే మనకు వెనక ఛత్రి వస్తుంది. ఆ ఛత్రి ఇప్పుడు మీకు చూపిస్తా, చూపి. జై బోలో గణేష్ మహారాజ్కి. చూసిరా ఛత్రి, ఇట్లా మంచిగా ఛత్రి అయితే ఇట్లా ఇట్లా సైడ్ యాంగిల్లో వస్తుంది మనకు, మస్తు కనబడుతుంది. మంచిగా చూపి. ఇవి మొత్తం దూరంకి వెళ్ళి చూపిస్తున్నా మీకు, ఎంత నీట్గా కనబడుతుంది చూడరు. ఎక్సలెంట్ అసలుకి. ఆ ఛత్రితోనే ఇక అందం వచ్చేసింది గణపతికి. అదే 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 ఇక్కడ చూడండి, మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వేసారు. ఫినిషింగ్ కండు వస్తుంది, ఇంకొకటి కండు వస్తుంది మనకు భుజాల పైన. అది చూసినాం కదా, 2 మోడల్స్ కలర్ అయిపోయినాయి. అట్లనే ఇక్కడ లోపల కూడా కొన్ని గణపతులు కూడా కలరింగ్ అయినాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ మనకు ముంబై మోడల్ గణపతి. అది 9-10 ఫీట్స్ వరకు ఉంటది. బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ ఉంది, ఆర్చ్ పెద్దగా ఉన్నది. అది శేషనాగ్ ఇచ్చారు మొత్తం కూడా. ఈ గణపతి వచ్చేసి మనకు 10 ఫీట్స్ హైట్ అయితే ఉంటది. ఇక్కడ గ్లాజీ కోటింగ్, ఇట్లా డస్ట్ పడ్డా కూడా జారిపోతుంది, అట్లా వేసారు కలర్. ఇంకొక 2-3 డేస్ లో మనకు ఈ గణపతి కూడా కలరింగ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ వ్లాగ్ చూపిస్తా. చలో ఇక్కడ కూడా ఒక గణపతి ఉన్నది, సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్. శేషనాగ్ ఇచ్చారు, అట్లనే ఫైరింగ్ ఇచ్చారు. ఫైరింగ్ కూడా కలర్ నెక్స్ట్ లెవెల్ కొట్టిరు. ఇక్కడ ఇంకొక గణపతి ఉంది, నేను చూపిస్తా. ఇక్కడ గణపతి ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడు. ఇక వారేవా వారేవా ఇక్కడ చూడు, ఇగో నెమలి కలర్, పంచా పంచా. ఇట్లా మస్తు చక్మని కొడుతుంది ఇట్లా. ఇక్కడ చూడు ఇగో ఫైరింగ్, త్రిశూలము. ఓకే, ఈ గణపతి వచ్చేసి మనకు 12 ఫీట్స్ వరకు ఉంటుంది. మొత్తం టోటల్ కూడా కలరింగ్ తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మా మోడల్కి ఒక గణపతికి అయితే కలర్ వేయడం జరిగింది పూర్తిగా. అంటే మనకు గణపతి ఏ విధంగా కనబడుతుంది అనేది మనకైతే క్లారిటీగా అర్థమైపోతుంది. ఈ కలర్స్ లో ఇంకొక పెద్ద గణపతి 14 ఫీట్ల గణపతి, బొజ్జ గణపయ్య సిట్టింగ్ మోడల్. కలర్ మాత్రం గజ్జమంటారు, అంత మంచిగా వేసిరు. అది నీట్గా అంటే నీట్గా. ఇక్కడ చెక్నంగి కూడా చూడరు, మస్తు నీట్గా కనబడుతుంది. అరే ఎక్సలెంట్ అసలుకి. ఫేస్ లో మస్తు కలర్ ఉన్నది ఇట్లా, మంచిగా నీట్గా ఉంది. అది దాదాపు 15 ఫీట్ల వరకు ఉంటుంది. అది ఓకే, చూసారు కదా, దగ్గరికి చూపిస్తున్నా.
ఇక్కడ ఫేస్ కలనే నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది. ఈ గణపతి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని జై శ్రీరామ్. అన్ని ఎందుకంటే రాముడు ఉన్నాడు, ఇటు అయ్యో. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇక్కడ రాముడు. జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి రాముడు, అట్లనే మనకు ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. బ్యాక్గ్రౌండ్ మాత్రం అయోధ్య గుడి అదిరిపోయింది. అది అయోధ్య రామ మందిరం ఎక్సలెంట్. అసలు కలరింగ్ కూడా మస్తు నెక్స్ట్ లెవెల్ కొట్టిరు. మళ్ళీ ఈ గణపతి ఇట్లా కొట్టొచ్చినట్టు అంత మంచిగా నీట్గా అంటే నీట్గా కనబడుతుంది. అయోధ్య మోడల్ గణపతి నెక్స్ట్ లెవెల్. ఇటు సైడ్ ఏమో రాముడు, ఇటు సైడ్ ఏమో హనుమంతుడు, మధ్యలో గణపతి. ఈ గణపతి కూర్చున్న మోడల్ కూడా మస్తున్నది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి మనకు వినిష్ కలర్స్ లోనే అతిపెద్ద గణపతిగా 15 ఫీట్ల వరకు ఉంటుంది. బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. అది ఇక్కడ మనకు వైట్ కోటింగ్ అయితే అయిపోయింది మొత్తం అన్ని గణపతులకు కూడా. ఇట్లా ఇక కలరింగ్ అయిపోతుంది ఇంకొక 1 వీక్ 10 days లో. మీరైతే తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. ఇట్లా ఇట్లా పెద్ద గణపతి. అయ్యో ఇక్కడ మొత్తం తెల్ల తెల్లగా కనబడుతుంది. తెల్ల తెల్లగా కనబడుతుంది మొత్తం. వారేవా ఏమన్నా స్మూతా, మస్తు స్మూత్ చేసిర్రు. ఫినిషింగ్ వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇక్కడ ఇదంతా ఫినిషింగ్ చేసిన అంతా డస్ట్ ఇది వర్క్ మంచిగా. అది స్మూత్ చేసిర్రు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక 2 కొత్త గణపతులు అయితే చూపిస్తా. చలో హనుమాన్. ముంబై మోడల్ గణపతులు. రాజా అది మోడల్ ఉన్న గణపతి కూర్చున్న మోడల్. ఈ గణపతి వచ్చేసి 9 feet అబౌవ్ ఉంటది. అది కూర్చున్న మోడల్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ మనకి ఏంటంటే అటాచ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫినిషింగ్ వర్క్ అదంతా చేయాల్సి ఉన్నది. ఇక్కడ కూడా సేమ్ గణపతి క్యాచప్ వర్క్ మొత్తం అయిపోయింది. మనకు ఇక్కడ 2 గణపతులు కూడా సేమ్ ఇచ్చారు. అటు సైడ్ కూడా మనకు 2 సేమ్. ఓకే, సో ఇక్కడ కూడా ఇక్కడ మనకు హ్యాండ్ మూమెంట్స్ వేరే ఉన్నాయి. అది 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 అర్రే అర్రే అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నది తెలుసా గణపతి. అర్రే అర్రే కలరింగ్ అయితే ఇక గజ్జు అనడే. శివాజీ మహారాజ్. జై శివాజీ. జై శివాజీ అని కామెంట్ పెట్టుర్రి. అది కూర్చున్న మోడల్ శివాజీ మహారాజ్ చూడండి ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా ఉన్నది. ఇవి అట్లనే ఇక్కడ సైడ్ ఏమో మనకు ఏనుగునిచ్చారు, గంభీరంగా ఇట్లా కనబడుతుంది. అట్లనే మనకి ఇక్కడ ఏమో గణపతి సింహాసనం పైన కూర్చున్నాడు. ఇక్కడేమో మన ఏంటిది వాయిస్తుండు, పీక వాయిస్తారు. అట్లనే మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సూర్యభగవాన్ ఇచ్చారు. అట్లనే గణపతి కిరీటం పైన శివలింగం ఇచ్చారు. శివలింగం పైన శేషనాగు. అర్రే ఎక్సలెంట్. అసలు దాదాపు 10 feet అబౌవ్ ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక కలరింగ్ అయినాక మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు మాత్రం వెయిట్ చేయరి, తొందరగా చేయరి, బుక్ చేసుకోరి. వినిష్ కలర్స్ కోర్ట్లా అది ఆల్మోస్ట్ 2 మోడల్స్ అయితే చూపించేసిన. ఇంకా ఇటు సైడ్ ముంబై గణపతులు అయితే ఉన్నాయి ఇటు మొత్తం కూడా. ఇంకా ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం టోటల్ వైట్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇంకొక 1 week 10 days లో మనకు పూర్తిగా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోతే మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుక్ చేసేసుకోండి. వినీష్ కలర్స్ కోరుట్ల. ఇక్కడ లడ్డు గణపతి, బొజ్జ గణపతి. ఇక్కడ కూడా మస్తు తెల్లగా కనబడుతుంది. స్మూత్నెస్ అంత మంచిగా చేసిరు. ఇక్కడ లైన్ కొద్దవే అక్కడ వరకు పెద్ద గణపతి లాస్ట్, మిడిల్ లో చిన్న గణపతి. అది అది ఫ్రెండ్స్ చూసారు కదా. మీకు ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా లైక్ చేసేసి షేర్ చేసేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.